అంతా కూడా ఇక్కడికి వచ్చినారు. బస్సు ఏదైతే ఓపెనింగ్ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు విజయవాడలో ఓపెన్ చేశారు. ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు బస్సు ఓపెన్ చేశారు. రాష్ట్రం అంతా కూడా ఈరోజు బస్సు. ఇంకా మీరు తిరుపతికి పోవచ్చు, బస్ ఛార్జీ ఉంది, అడగనక్కర్లా. మీరు కాణిపాకం పోవచ్చు, శ్రీశైలం పోవచ్చు, తర్వాత సూపర్ బజార్కి పోవచ్చు, సినిమాకు పోవచ్చు. ఇంట్లో సరిగ్గా చూసుకోకపోతే మనం అమ్మగారింటికి కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇంక మగవాళ్ళు బాగా చూసుకోవాలి. మనం ముందైతే బస్ సంబంధించి కానీ బీజేపీకి సంబంధించి ఈరోజు డబ్బులతో ఇబ్బంది ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎక్స్పీరియన్స్ వల్ల, ఆయన అనుభవం వల్ల డబ్బులు ఎక్కడో అక్కడ తెచ్చి మీకు చెప్పిన మాట ప్రకారము అన్ని నెరవేర్చుకుంటూ పోతున్నాం. మనం ఏది కానీ మాట తప్పింది లేదు. ఇంకా ఒకటో రెండో ఉన్నాయి. ఏదైతే 18 సంవత్సరాలు దాటిన మహిళలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పినా అది కొంచెము నిదానమైనా కూడా నెరవేరుస్తాం. ఇప్పుడు అన్నీ చేసేసాం. తల్లికి వందనం చేసాం, అన్నదాత సుఖీభవ, గ్యాసు, పెన్షన్లు, ఈరోజు మహిళలకు బస్సు. 6 హామీలు ఇస్తే 5 హామీలు నెరవేర్చినాం ఇప్పుడు ఒక సంవత్సరంలో. చిన్న విషయం కాదు. అన్ని వేల కోట్లకు సంబంధించింది. అన్ని ఒకటోటి వేల కోట్లు కావాలి. కాబట్టి మీరు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో మా పైన కానీ, నన్ను కూడా ఆ రోజు మంచి మెజార్టీతో పీలేరు నియోజకవర్గంలో కానీ పీలేరు మండలంలో మమ్మల్ని గెలిపించినారు. మీరందరూ కూడా ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో మమ్మల్ని గెలిపించినారు ఎమ్మెల్యేగా. ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఏదైతే మాట చెప్పినామో ఈరోజు అన్ని నెరవేర్చుకుంటూ పోతున్నాం. ఇంకా ఏమైనా చెప్పినట్టు కూడా ఖచ్చితంగా చేస్తాం. కొంచెము ఇబ్బంది లేకుండా పడినా అవి కూడా నీళ్ళు వస్తాయి మనకు దగ్గరలో. పీలేరు నుంచి వీలైనంత వరకు నీళ్ళ సమస్య కూడా తీరిపోతుంది. రోడ్డు కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది. హైవే 56 కిలోమీటర్లు మదనపల్లి నుంచి బాకరాపేట వరకు అయిపోయింది రోడ్డు. మీరు కూడా చూసింటారు. దగ్గర 2000 కోట్ల రూపాయలు ఆ రోడ్డు. అందరికీ నమస్కారము. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టిన ఈ 5వ పథకం గురించి మహిళలంతా ఎదురు చూస్తున్నారు. స్త్రీ శక్తి పథకం కింద బస్సు ఉచిత ప్రయాణం బస్సు గురించి మహిళలందరూ ఎదురు చూస్తున్నారు. ఈ రోజు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టినందుకు మహిళల తరపున, మా తరపున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి పథకము అన్ని అమలు చేస్తున్నందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై. గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల్లో భాగంగా ఈరోజు 5వ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం ప్రవేశపెట్టారు. అందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మహిళలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు అందరి తరపున జై టీడీపీ, జై తెలుగుదేశం. చాలా వరకు మహిళలకు చాలా రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పడనున్నాయి. చిన్నపిల్లల్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ, అనారోగ్యమైనటువంటి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకువెళ్ళడానికి కానీ, నిత్యావసర వస్తువులు పల్లెల నుంచి ఇక్కడికి రావడానికి వెళ్ళడానికి డబ్బుల్ని ఖర్చు చేసుకోలేనటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చి వైద్య సదుపాయాలు పొందడానికి కానీ, ఎప్పుడైనా వాళ్ళకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని, తర్వాత చదువుకునేటటువంటి పిల్లల్ని కానివ్వండి సురక్షితంగా తల్లిదండ్రులు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఛార్జీల మోత భరించలేక చాలా మంది పిల్లల్ని ఒంటరిగా చాలా దగ్గర పంపించడం, అక్కడ కొన్ని విషయాలు జరగడం అలా కాకుండా జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోవడానికి కూడా తల్లులకి మంచి అవకాశం ఇది. గవర్నమెంట్ వారు 1996లో ఆర్టీసీలో మహిళా కండక్టర్ని ఏ విధంగా అయితే ప్రవేశపెట్టారో అలాగే ఈ రోజున ఏపీఎస్ ఆర్టీసీలో బస్సుల్లో ఫ్రీ జర్నీ అనేది ఇవ్వడము అసలు నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మా అందరి మహిళల తరపున జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. గారికి, చంద్రబాబు నాయుడు గారికి మా నమస్కారములు. సూపర్ 6 పథకాల ద్వారా ఇది 5వ పథకం అందడం జరిగింది. స్త్రీ శక్తి పథకం అని ఫ్రీ బస్సులు నడపడం జరిగింది. దీనివల్ల స్త్రీలకు ఎంతో ఆనందంగా ఉంది. ఎక్కడికైనా స్కూల్ పిల్లలకు కానీ, స్కూల్కి తీసుకోవడానికి కానీ, హాస్పిటల్స్కి కానీ ఇంకెక్కడికి వెళ్ళినా కూడా సౌకర్యం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు.
అలాగే మన ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి అన్న గారికి మా ధన్యవాదములు.